నమస్కారం. ఈరోజు మనం గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం చేజర్ల గ్రామంలోని అతి ప్రాచీనమైన శైవ క్షేత్రం కపోతేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఆలయం కాదు, త్యాగం, దయ, ధర్మానికి ప్రసిద్ధిగా నిలిచిన భారతీయ పురాణాల్లో, బౌద్ధ గ్రంథాల్లో కీలకంగా కనిపించే అద్భుత దేవాలయం. చేజర్ల నరసరావుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో నకిరికల్లు మండలం సమీపంలోని చిన్న గ్రామం. ఇక్కడి కపోతేశ్వర దేవాలయం భారతదేశంలో కపోతేశ్వర అంటే పావురం రూపంలో విశేషంగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం అని గుర్తింపు పొందింది. ఈ ఆలయ కథ మహాభారతం, బౌద్ధ జాతకాల్లో ప్రస్తావించబడింది. శిబి చక్రవర్తి దాన ధర్మానికి ప్రసిద్ధుడు. ఒకరోజు శ్రీ మహాశివునికి 100 యాగాలు చెయ్యాలని శ్రీకారం చేశాడు. అతని త్యాగశీలిని పరీక్షించేందుకు త్రిమూర్తులు వరుసగా వేటగానిలా శివుడు, బాణంలా బ్రహ్మ మరియు కపోతంగా విష్ణువు వచ్చారు. కపోతం వేటగాని మీద నుండి పరారిగా రాజుని ఆశ్రయించింది. వేటగాడు, ఈ పక్షిని రక్షించాలంటే అంత బరువు మాంసాన్ని నీ శరీరం నుంచి తీసి నాకు ఇవ్వాలి అన్నాడు. శిబి కంటి రెప్పలు ఊపకుండా తన శరీర భాగాలను కోస్తూ చివరి మాంసం నరికే ముందు త్రిమూర్తులు అసలు రూపంలో ప్రత్యక్షమై ధర్మ నిబంధతను అభినందించి, నీవు అభయం నిచ్చావు, నీ ధర్మబద్ధత నిత్యం జనాలలో నిలిచిపోవాలి అంటూ ఆశీర్వదించారు. శిబి చక్రవర్తి స్వామివారిని క్షేత్రంలో లింగ రూపంలో ఉండమని కోరడం వల్ల కపోతేశ్వర శివలింగానికి తల లేదు, పైభాగంలో 2 గాయాలు ఉన్నాయి. ప్రతి నవంబర్ మాసంలో కైవల్య దినాన్ని జరుపుకుంటారు. ఇది త్యాగానికి, ధర్మానుబంధానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. 4వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు ఆనంద గోత్రీకులు రాజధానిగా చేశారనే చరిత్ర ఉంది. ముందు అడ్వంటి పల్లవరాజు మహేంద్రవర్మ శాసనాల్లో కాకతీయ, చోళ, వారు, కేతిరెడ్డి, తుంగదుర్తి, రంగోజురాముడు కొనసాగించిన సందర్భాలు ఆలయంలో కనిపిస్తాయి. ప్రాంగణంలో 9 శాసనాలు ఉన్నాయి. ఇవి ఆలయ ప్రాచీనత, శాసన కాలాన్ని నిరూపిస్తాయి. ఈ ఆలయం ముందుగా బౌద్ధ విహారంగా నిర్మించబడిన మత పరిమితి కాలం నుంచి శైవక్షేత్రంగా మారింది. ఆలయ ప్రధాన విధానాన్ని గజపృష్ఠ శైలిలో నిర్మించారు. ఇది బుద్ధిస్ట్ చైత్య ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్స్. శిలాలింగాన్ని శల్యలింగం అంటారు, ఎందుకంటే ఇది శిబి శరీరానికి ప్రతినిధిగా ఉంటుంది. లింగంపై 2 గాయాలు అంటే వూండ్స్ కనిపిస్తాయి. ఆ గాయాల్లో అభిషేక జలము పోసినా అవి పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాయి, బయటకు రావు. ఆ లింగం నుండి కోసిన మాంసం వాసనలు తరచుగా వస్తాయని స్థల పురాణం. కపోతేశ్వర స్వామికి క్షేత్రపాలకులు హనుమంతుడు, కుమారస్వామి ఆలయాలు కూడా వద్ద ఉన్నాయి. కొండపైకి మెట్టు ఎక్కితే సుబ్రహ్మణ్యుడి ఆలయం ఉన్నది. ప్రకృతి సౌందర్యం ఈ ప్రాంతానికి అదనపు ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించే భక్తులకు ధార్మిక త్యాగ గౌరవం మరియు పునీత అనుభూతులు వస్తాయని నమ్మకం. ఆలయం ప్రాంగణంలో వీరభద్రుడు, గణేశుడు, షణ్ముఖుడి దేవాలయాలు, నవగ్రహ దర్శనం, నంది విగ్రహం, విభిన్న శైవ శిల్ప విశేషాలు ఉన్నాయి. చేజర్ల ఆలయం మత సామరస్యానికి ప్రతీక. బౌద్ధ, హైందవ శైలుల కలయిక ఉన్న గజపృష్ఠ విధానం. పూర్వం బుద్ధిస్ట్ మొనాస్ట్రీ, తరువాత శైవ శ్రైన్గా మారిన ఆలయం నరసరావుపేట నుండి 30 కిలోమీటర్లు. ఆలయంలో శివరాత్రి, కార్తీక మాసం, ప్రత్యేక అభిషేకాలు, అన్నదానం, లిమిటెడ్ ఫుడ్స్, వాటర్ ఉన్నాయి. 1 నుంచి 2 గంటలు ఆలయం చుట్టూ, కొండ ఎక్కితే 3 నుంచి 4 గంటల ప్రయాణం. చేజర్ల కపోతేశ్వర ఆలయం కేవలం శైవక్షేత్రం కాదు, త్యాగానికి, ధర్మానికి, మత పరస్పర గౌరవానికి శాశ్వత ప్రభావాన్ని చూపే ఆధ్యాత్మిక పర్వత ప్రాంతం. మీరు బయలుదేరినప్పుడు తమని ఆశ్రయించే వారికి బాసటగా నిలబడే రాజధర్మాన్ని, త్యాగధర్మాన్ని దేశానికి, మనకు గుర్తు చేస్తాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.